నమస్తే అండి. జెన్యూన్ కార్స్ ఏపీ. నా పేరు సుబ్రహ్మణ్యం. మాది కాకినాడ, ఆంధ్రప్రదేశ్. మన రమేష్ గారు భీమవరం దగ్గర వెంపలో ఉంటారు సార్. నేను కలకత్తాలో ఉంటాను. ఈరోజు 9వ తారీఖు సార్, 3:30 అయింది. 9వ తారీఖు ఏప్రిల్ నెల 2026 సార్. ఈరోజు మీ ముందుకు ఒక మంచి కారు తీసుకొచ్చాను. ఈరోజు ఉదయం నిన్న పెట్టినటువంటి కారు తీశాను సార్. వీడియో చాలా అంటే ఎంత బాగుంది సార్ ఆ కారు. 22,000 తిరిగినటువంటి తారు సార్. అది డీజిల్. అసలు ఇండియాలో 22,000 తిరిగిన తార్లు ఎక్కడా లేవు సార్. తార్ చాలా డిమాండ్ వెహికల్స్. అందులో కలర్ ఇంపార్టెంట్. అది సీ మెరైన్ ఏదో కలర్ సార్. అది చాలా రేర్ కలర్. అది ఆయన 8 నెలలు వెయిట్ చేశారటండి బుక్ చేసి. చాలా బాగుంది సార్ అది కారు. అది సార్ కారు ఆయన పేరు కూడా ఇంకా ఆధార్ కార్డు కూడా పెట్టలేదు. అడ్వాన్స్ వేశారు. ఫుల్ పేమెంట్ రేపేలుండి వేస్తున్నారు. ఆయన అమరావతిలో ఉంటారు సార్. మన రమేష్ గారి దగ్గరికి వెళ్ళి అక్కడ క్యాష్ ఇస్తా అన్నారు సార్ వాళ్ళు. కంగ్రాచులేషన్స్ సార్. కార్ అయితే నెంబర్ 1. ఓకే, మీ ముందుకి ఒక మంచి కారు లాస్ట్ ఇయర్ ఇచ్చాను సార్. ఇది వైజాగ్ ఎలంట్రా. సేమ్ అలాంటి కారే సార్. ఇది కార్ అయితే బాగుంది. ఇది 2016 నవంబర్ 11వ తారీఖు రిజిస్ట్రేషన్ సార్. డీజిల్ వెహికల్ 64,000 ఒరిజినల్ సర్వీస్ రికార్డు ఉన్నటువంటి వెహికల్. మనం పెట్టేది ప్రతిదీ కూడా చాలా క్లియర్గా ఉంటుంది సార్. డీజిల్ వెహికల్, ఫస్ట్ ఓనర్ వెహికల్ సార్. కారు మీకు బంపర్ టచ్అప్ చేయించారండి. అది ఈ వారంలోనే చేయించారు. బంపరు, వెనకాల బంపరు చిన్న టచ్అప్ అంతే సార్. ఈ కారుకి ఇంకెక్కడ కూడా ఏమీ ఫ్రంట్ గ్లాస్ నుంచి వెనకాల గ్లాస్ వరకు కూడా ఏది రీప్లేస్మెంట్ అవ్వలేదు. అంతా కూడా ఒరిజినల్గా ఉంది. కారు అయితే క్వాలిటీ సార్. డీజిల్ అసలు దొరకట్లేదు సార్. వెహికల్ దొరికినా ఇక్కడ కూడా 1,30,000, 1,40,000 తిరిగిన కార్లు ఉంటున్నాయి సార్. చాలామంది డీజిల్ అడుగుతున్నారు, దొరకట్లేదు. డీజిల్ దొరికితే అందులో వైట్ కావాలంటున్నారు, వైట్ దొరకట్లేదు సార్. ఈరోజు డీజిల్, వైటు, ఎలంట్రా. అప్పట్లో ఇది 18 లక్షలు సార్. 2018లో ఎస్ మాన్యువల్ సార్. ఎస్ఎక్స్ కాదు, ఎస్ సార్. మీకు చెప్తున్నాను, ఎస్ మాన్యువల్ అన్నీ వస్తాయి సార్. పుష్ స్టార్ట్ తప్ప. పుష్ స్టార్ట్ ఎస్ఎక్స్కే పుష్ స్టార్ట్ వస్తుంది సార్, అంతే. ఇది ఎస్ వేరియంటు. ఎలాయ్ వీల్స్, ఎయిర్ బ్యాగ్స్, ఏబిఎస్ అన్ని ఫీచర్స్ ఉంటాయి సార్. స్టీరింగ్ కంట్రోల్స్ అన్నీ ఉంటాయి. ఒక పుష్ స్టార్ట్ ఒకటి ఉండదు, కీ స్టార్ట్ ఉంటుంది సార్. కార్ అయితే సూపర్గా ఉంది సార్. చాలా అంటే చాలా బాగుంది. డీజిల్ వెహికల్, ఫస్ట్ ఓనరు. మీకు కార్ అంతా చూపిస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సార్ మీకు ఒక రిక్వెస్ట్ సార్, మొదటిసారి మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ సపోర్టు నాకు చాలా అవసరం. నెక్స్ట్ ఇంకొకటి, మీరు కామెంట్లోనే సార్ ట్యాక్స్ ఎంత అండి, ఇది అక్కడికే మేము ఇస్తారా, ఇక్కడికే ఎంత అవుతుంది ట్రాన్స్పోర్ట్, ఇవన్నీ కామెంట్లో అడిగితే సమాధానం చెప్పలేను కదా సార్. యూట్యూబ్ కామెంట్ మీరు నన్ను తిట్టినా పొగిడినా జస్ట్ దానికే. కాబట్టి మీరు వాట్సాప్లో డైరెక్ట్గా నాకు మెసేజ్ పెట్టండి సార్. మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఓకే సార్, నేను చూపిస్తాను వెహికల్. సార్ చూశారు కదా, ఫ్రంట్ ప్రొఫైల్ చూడండి. 1.6 సార్. ఎస్ మాన్యువల్, డీజిల్, 64,000 తిరిగిన ఎలంట్రా. దీనికి ఫాగ్ ల్యాంప్లు, పుష్ స్టార్ట్ ఈ 2 రావు సార్. అది ఒకటే ఫాగ్ ల్యాంప్లు, పుష్ స్టార్ట్ ఈ 2 ఉండదు. మిగతా అన్నీ సేమ్ టు సేమ్. ఎస్ఎక్స్లో 20 లక్షల కార్లు ఎలా ఉందో ఇందులోనూ అలాగే ఉంటుంది. ఇది 17,55,000 ఎంత ఉంది సార్ అప్పుడు. సిఆర్డిఐ ప్రొజెక్టర్ హెడ్లైట్స్ వస్తాయి. ఎలాయ్ వీల్స్ చాలా బాగుంటాయి సార్. దీనికి మంచి ఫినిష్తో చాలా బాగుంటుంది. బ్రాస్ ఫినిష్తో బాగుంటుంది సార్. టైర్ అయితే మీకు 20% టైర్లు ఉన్నాయి. ఓకే సార్. ఫ్రంట్ గ్లాస్ ఒరిజినల్ సార్. రైట్ సైడ్ చూడండి, సైడ్ ప్రొఫైల్ చూడండి సార్. నీడ సార్, అది ఎండ నీడ 2 ఉంది. లెదర్ అపోస్టల్ సీట్ సార్, చాలా బాగున్నాయి. సీట్ కవర్స్ చాలా బాగున్నాయి. సీట్లు, డాష్ బోర్డ్ ఎంత నీట్గా ఉందండి. స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి సార్. హ్యాండ్స్ ఫ్రీ కాలింగ్ సిస్టమ్ ఉంటుంది. అన్ని ఫీచర్స్ సార్. ఎస్ఎక్స్కి దీనికి తేడా ఏముండదు. లెఫ్ట్ రైట్ మిర్రర్, ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్, 4 పవర్ విండోస్, ఎయిర్ బ్యాగ్స్, కీ స్టార్ట్, స్టీరింగ్ కంట్రోల్స్, ఆర్మ్ రెస్ట్ చూపిస్తాను లోపల కూర్చుని. మళ్ళా మీకు అంతా ఒరిజినల్ సార్. ఎక్కడ కూడా పాన పడలేదు. గ్లాస్ ఒరిజినల్ సార్.
గ్లాస్ ఒరిజినల్. సీట్ కవర్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ప్రీమియం సార్ వెహికల్ ఇది. ఎలాంటి అంటే చాలా ప్రీమియం వెహికలే కదా. రియర్ వెంట్ ఏసీ ఉంది. ఎక్కడ కూడా చిన్న డెంట్ కూడా లేదు సార్ కార్కి. 15 to 20% టైర్లే ఉన్నాయి సార్. కంపెనీ నుంచి వచ్చిన టైర్లే సార్. హార్డ్ అయింది ఈ టైర్ హార్డ్ అయింది. ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నాను సార్. 10% ఉంది, 15% ఉంది, వదిలే. అది ఎలా ఉందో కూడా చెప్తాను. ఎలాంట్రా 1.6 సార్ ఇది. డిక్కీ ఇందులో నుంచి ఓపెన్ అవుతుంది సార్, రిమోట్లో నుంచి. బూట్ స్పేస్ చాలా పెద్దగా ఉంటుంది. బాడీ ఫ్రేమ్ చూడండి సార్. ఎక్కడ ఎడ్జ్లో ఎక్కడ డెంట్ కానీ ఏం లేదు సార్. బానెట్ ఒరిజినల్. డిక్కీ ఒరిజినల్ సార్. బూట్ చూడండి సార్ ఎంత నీట్గా ఉందో. చాలా నీట్గా ఉంది. రస్టింగ్లో ఏమీ ఉండవు సార్. ఈ స్టెప్ని కూడా పెద్దగా ఏమి లేదు సార్. ఒక 20-30% స్టెప్ని ఉంది. 30% దాకా అంతే. చాలా లాంగ్ వెహికల్ సార్ ఇది. బాగుంటుంది వెహికల్. ఈ టైర్ అయితే మీకు 70% ఉంది సార్. ఈ టైర్ 70% ఉంది. 2000 ఎప్పుడు వేసారు గుర్తులేదు. దీని మీద రేట్ లేదు. ఓకే సార్. గ్లాసులు అన్నీ కూడా ఒరిజినల్ గ్లాసులు సార్. గ్లాసులు అన్నీ ఒరిజినల్ ఉన్నాయి. క్వాలిటీ కార్లు సార్. మనం పెట్టే ప్రతిదీ కూడా క్వాలిటీ అయితేనే పెడతాం. చాలా కార్లు ఉన్నప్పుడు రాజీ పడవలసిన అవసరం లేదు కదా సార్. చాలా కార్లు ఇక్కడ ఉన్నాయి అమ్మకానికి. రాజీ పడవలసిన అవసరం లేదు సార్. ఏసీ చిల్డ్గా ఉంది. ఇందాక చిల్డ్గా నాకు ఏసీ చూపించలేదేంటి అని చెప్పి సార్ అన్నారు. దానికి ఇంకా చూపించడానికి ఏముంటుంది సార్, కొత్త కారే కదా. ఓకే సార్. ఒరిజినల్గా ఉన్నాయి సార్ అన్నీ కూడా. ఈ 10% ఉంది సార్ టైర్ ఇది. టైర్స్ అయితే వేసుకుంటే మంచిదని నా ఉద్దేశం సార్. ఓకే సార్. ఒక బెంగాల్ జెంటిల్మెన్ కార్ సార్ ఇది. చాలా నీట్గా వాడుకున్నటువంటి కార్ ఇది. డీజిల్ ఎలాంట్రా సార్. దీని ప్రైస్ చెప్తాను. మంచి ప్రైస్లో ఉంది. నేను బానెట్ చూపిస్తాను. ఇంజిన్ రూము సోమనాథ్ బానెట్ కూడా సార్ చూడండి సార్. 64,900 100% ఒరిజినల్ రీడింగ్ సార్. స్టీరింగ్ కంట్రోల్స్ సార్. ఇంకేమన్నా చూపించకపోతే మీరు అడగండి సార్. నేను మళ్ళీ చూపించడమో లేదంటే మీకు నేను అది ఉందో లేదనేది చెప్తాను. సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అయింది సార్. ప్రొజెక్టర్ హెడ్ లైట్స్ సార్ ఇవి. 1.6 డీజిల్ ఇంజిన్ సార్. రైట్ సైడ్ యాప్రాను పట్టి అంతా చూసుకోండి సార్. లెఫ్ట్ సైడ్ యాప్రాను. తార్ కిందకి చూపించలేదంటే అది తార్కి యాప్రాన్స్ ఏం కనిపించవు సార్ అవి. అందువల్ల ఏంటంటే ఎదురుగుంటా లేదు కాబట్టి చూపించలేదు తప్ప. ఓకే సార్. బ్యాటరీ కూడా కండిషన్ బాగుంది.
పైప్ లైన్స్ అన్నీ కూడా ఎక్కడ లీకేజీలు గట్రా ఏమీ లేవు సార్. ఇంజిన్ ఆయిల్ మన దగ్గరకు వస్తే మార్పించుకుంటే బెటర్. ఇది పెద్దగా పర్వాలేదు, బాగుంది సార్. ఇంజిన్ ఆయిల్ అయితే బాగుంది. వైబ్రేషన్ ఎక్కడా లేదు సార్, నాయిస్ ఏం లేదు. స్మూత్ ఇంజిన్ సార్, బాగుంది. బానెట్ చూడండి సార్, ఒరిజినల్ పేస్టింగ్ సార్. సార్ చూశారు కదా, 2016 నవంబర్ రిజిస్ట్రేషను, 1.6 ఎస్ మాన్యువల్ డీజిల్ ఇంజిన్ సార్. ఫస్ట్ ఓనర్ వెహికల్. 64,000 ఒరిజినల్ రీడింగ్. 64,000 అంటే అసలు నథింగ్ సార్. 4 సంవత్సరాలు హుండాయి సార్. 4 లక్షల కిలోమీటర్ల గ్యారంటీ సార్. హుండాయి ఎలా అంటారా, చూసుకోక్కర్లేదు. అది క్వాలిటీ ఉంది. మీకు 5,40,000 ఫైనల్ ప్రైస్ సార్. ఎట్టి పరిస్థితిలో బార్గెన్ ఉండదు. 5,40,000. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇక నేమ్ ట్రాన్స్ఫర్ అవ్వదు. ఎన్ఓసి, ఇన్వాయిస్ ఇస్తాం, డాక్యుమెంట్స్ ఇస్తాం. మీరు అక్కడ ట్యాక్స్ కట్టుకుని ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో ఎక్కడైనా ట్యాక్స్ కట్టుకుని అక్కడ మార్చుకోండి. దీనికి ట్యాక్స్ ఎంతో మీరు వాట్సాప్లో మెసేజ్ పెడితే నేను ఇంకా లెక్కేయలేదు, నేను చెప్తాను సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్తే సార్. సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.